గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నిన్న 2:30 గంటల సమయంలో పట్టపగలు 16 నంబర్ జాతీయ రాజ్ అప్రోచ్ రోడ్లో ఫరీదుపేట సమీపంలోని కొయిరాల మెట్ట దగ్గర ఎవరైతే ఫరీదుపేట ఉప సర్పంచ్ సత్తార్ గోపి హత్యకు గురి కావడం మాత్రం చిక్కోలు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. పోలీస్ రికార్డుల్లో హైపర్ సెన్సిటివ్ విలేజ్గా చెప్పుకున్నటువంటి ఫరీద్పేటలో మరోసారి ఈ హత్య ఉదంతం మాత్రం గ్రామస్తులు ఉలిక్కిపాటుతో గురి చేయడం పాటు పోలీసులందరినీ కూడాను ఈరోజు గ్రామంకే పరిమితం చేసే పరిణామం చోటు చేసుకుంది. నిన్న బంధువులందరూ కూడాను గోపి హత్య వెనక రాజకీయ కోణం ఉందని ఆరోపణ చేయడం, ఆందోళన చేయడం ఈ పరిణామాల నేపథ్యంలో ముందుగానే పోలీసులు అప్రమత్తం అయ్యారు. నిన్న 2 గంటల ఘటన జరిగిన దగ్గర నుండి ఈరోజు ఆ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి అంత్యక్రియల కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక ఫరీదుపేట అంతా కూడాను పోలీసు బలగాల పహారాలో కట్టడిలో ఉందండలో ఎక్కడ చూసినా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా, ఎందుకంటే గోపి చంపిన వారు ఎవరు ఏంటనే విషయంలో కోణం ఆరా తీస్తున్నటువంటి పోలీసులు మాత్రం ప్రస్తుతం ఆ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారో ఈ బందోబస్తు నేపథ్యంలో ఓవైపు ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వాళ్ళని కూడాను ఈరోజు ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేసే కార్యక్రమంలో ఉన్నారు. గ్రామంలో మాత్రం ఎటువంటి శాంతి భద్రత నిఘాతం కలగకుండా ఉండేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం పూర్తయినటువంటి గోపి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయిన నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారనే విషయం మనతో మాట్లాడడానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పీ వివేక్ గారు ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా నిన్న జరిగిన వెంబటే వెంటనే అప్రమత్తమయ్యారు. ఫరీదుపేట పేరు చెప్తే హైపర్ సెన్సిటివ్ విలేజ్గా ఒక ఇది రికార్డులో ఉంది. నిన్న గోపి హత్య ఉదంతం తర్వాత గ్రామంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? ప్రజెంట్ గ్రామంలో అంతా ప్రశాంతంగా ఉందండి, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రాపర్ పోలీస్ పికెట్స్, ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు అన్నీ కూడా చేయడం జరిగింది. అంతా కూడా ఈ ఊరంతా పోలీస్ కంట్రోల్లోనే ఉంది. అంతా ప్రశాంతంగా జరుగుతుంది. ఇంక్వెస్ట్ అయిపోయింది, పోస్ట్ మార్టం కూడా అయిపోయింది, డెడ్ బాడీని కూడా వాళ్ళు క్రిమేట్ చేయడం కూడా అయిపోయింది. ఎవ్రీథింగ్ వెంట ఆఫ్ పీస్ఫుల్. చూస్తే కనుక హత్య జరిగిన వెంటనే బంధువుల ఆగ్రహానికి మాత్రం కొంత రాజకీయమైనటువంటి పరిణామాలు వారి ఆరోపణలు, అనంతరం ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించినప్పుడు ఎటువంటి ఆటంకం కలగకుండా మార్చికి మృతదేహం తేండి. ఈరోజు ఉదయం కూడా మార్చి దగ్గర కూడాను బంధువులు ఎవరో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు సహకరించారంటే ఆ హత్య వెనక వారికి సంబంధించినటువంటి రాజకీయ కోణం లేదన్న ఒక నిర్ధారణకు వచ్చారా బంధువులు? అదే లేదండి, మీరు చూశారు కదా, మీ మీడియా అంతా కూడా నిన్నంతా చూశారు. అంతా కూడా చక్కగా పోలీస్ హ్యాండిల్ చేసింది, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పోలీస్ యంత్రాంగం అంతా కూడా. అలాగే ఇవాళ కూడా మీరు చూశారు, ఇంక్వెస్ట్ అయింది, పోస్ట్ మార్టం అయింది, వాళ్ళు డెడ్ బాడీని తీసుకున్నారు, వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్నారు. ఇందులో ఏం లేదండి, వాళ్ళ పోలీస్ మీద వాళ్ళకి నమ్మకం, మేము చేస్తామని ఒక భరోసా వాళ్ళకు ఉంది. మేము కూడా నిష్పక్షపాతంగా మేము దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో దర్యాప్తు అధికారి అవతారం గారు కూడా ప్రతి కోణంలో, ప్రతి యాంగిల్లో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. తప్పు ఎవరు చేసినా క్షమించేది లేదు. వాస్తవాలు దర్యాప్తులు వచ్చిన తర్వాత తప్పకుండా పూర్తి స్థాయిలో చర్య తీసుకుంటారు. హత్య జరిగిన కొద్ది నిమిషాలకే ఘటనా స్థలం దగ్గర చేరుకొని గ్రామం మొత్తం కూడా పోలీసులు కంట్రోల్లో తీసుకున్నారు. గ్రామస్తులు కూడా సహకారం ఈరోజు పోలీసులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా గోపి భౌతికాయానికి అంత్యక్రియలు ఇవ్వడానికి దోడ్పడింది. ఎస్, ఇక్కడ అందరూ కూడా సహకరించారండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సహకరించారు. మా సిబ్బంది అందరూ కూడా చాలా ఓపికగా, ఎందుకంటే లాండ్ ఆర్డర్ వచ్చినప్పుడు సిబ్బంది ఓపికగా ఉండాలి. అలా ప్రతి ఆఫీసరు, ప్రతి సిబ్బంది అందరూ కూడా చాలా ఓపికగా ఉన్నారు కాబట్టి అంతా పీస్ఫుల్గా అయింది. ఇక్కడ తదుపరి కూడా ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా అంతా కూడా మేము చక్కగా చూసుకుంటామనే నమ్మకం మాకు ఉంది. ప్రజలకు కూడా మా మీద పూర్తి భరోసా. చూసుకునే క్రమంలో ఎంతమంది పోలీసులను ఇక్కడ అకామిడేట్ చేశారు, ఎటువంటి పార్టీలను ఏర్పాటు చేశారు, నిందితులను పట్టుకోవడానికి కూడా ఎన్ని టీములు ఫామ్ చేశారు? ఉన్నాయండి, అవన్నీ మేము ఇలాగూ మీడియా మూలంగా చెప్పకూడదు. మేము ఏ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం, పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పికెటింగ్ టీంలు ఎన్ని ఉన్నాయి? రేయింబావులు కూడా ఇక్కడ నిన్నట్టుండి కంటి మీద కునుకు లేకుండా ఎటువంటి శాంతి భద్రత నిఘాత కాకుండా పోలీసులు అందరూ కూడాను పహరా కాసే పరిణామాలు. 24 hours 24/7 మా పోలీసులు ఇక్కడ ఎప్పుడూ ఉంటాము. ఎంతమంది ఉంటామన్నది మాకున్న పరిస్థితిని బట్టి ఎంతమంది పెట్టాలి అనేది మా అధికారులు ఉత్తర్వు మేరకు మేము పెడతాము. పూర్తి స్థాయిలో మేము విలేజ్ మీద మాకు గ్రిప్ ఉందండి.
చూస్తే కనుక ప్రస్తుతం ఫరీదుపేట ఉప సర్పంచ్ గోపి హత్య ఉదంతాన్ని మాత్రం పోలీసులు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. హైపర్ సెన్సిటివ్ విలేజ్గా చెప్పుకున్నటువంటి ఈ గ్రామానికి మాత్రం రాజకీయ కక్షలు కార్పణ్యాలు ఆర్జ్యం పోస్తుంటే, కాకపోతే గోపి హత్య జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు అందరూ కూడాను అది రాజకీయ హత్యగా పరిణామాలు తీసుకుని కొంత ఆందోళన చేపట్టారు. కాకపోతే ఈ పరిణామాలన్నీ ప్రాథమికంగా ముందే పసిగట్టినట్టు పోలీసులు మాత్రం నిన్న ఘటన జరిగిన దగ్గర నుండి ఈరోజు గోపి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో గ్రామాన్ని తమ గుప్పిట్లో తీసుకున్నారు. అడుగడుగున కూడాను ఇతర వ్యక్తులు ఎవరు గ్రామంలో రాకుండా, గ్రామంలో ఎటువంటి అలజడి చోటు చేసుకోకుండా ఉండేందుకు గ్రామస్తులందరి సహకారంతోనే ఇది సాధ్యపడిందని చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే హత్యకి పాల్పడ్డారో వాళ్ళని కూడా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను వేశారు. 24 hours పోలీసుల పహారులో ఫరీదుపేట గ్రామాన్ని మాత్రం పూర్తి తమ కట్టడిలో తీసుకుని సిబ్బంది యావత్తు కూడా కంటి మీద కునుకు లేకుండా ఈ గ్రామంలో ఎటువంటి శాంతి భద్రతలు నిఘాతం కలగకుండా ఉండేందుకు విధులు నిర్వహించడంతోనే ఇది సాధ్యపడిందని డీఎస్పీ స్పష్టం చేస్తున్నారు. ఈ పికెటింగ్ ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొన్నంత వరకు కొనసాగుతుందన్నటువంటి భరోసా ఇస్తున్నారు. హంతకులు దొరికినంత వరకు గ్రామంలో ఉన్నటువంటి ఈ అనిశ్చితికి తెరతీసేందుకు పోలీసులు తమ వంతుగా తమ విధులు నిర్వహించేందుకు సాయశక్తిలా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఫరీదుపేట గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.